పార్వతీపురం నియోజకవర్గంలోని పలు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే విజయ్ చంద్ర సందర్శించారు. ఇక బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి గ్రామ ప్రజలకు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పుట్టూరు తదితర ప్రాంతాల్లో గెడ్డలు పొంగడంతో రాకపోకలకు కూడా ఇబ్బంది ఎదురైంది. ఇక ఆయా ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఇక ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిన్న రాత్రి పడిన అకాల వర్షాలకి పార్వతీపురంలో ఈ ఇరిగేషన్ కాలువలు ఈ గడ్డలు ఓవర్ఫ్లో అవుతూ రైతుల పొలాల్లోకి వెళ్ళి పొలాలు మొత్తాన్ని నష్టం కలిగించడమే కాకుండా ఈరోజు పార్వతీపురం పట్టణంలో కూడా వరాల గడ్డ మొన్ననే మనందరికీ కూడా పూడికలు తీయడం వల్ల ఫ్లో ఎక్కువ అవ్వడం, అది కూడా ఇంటిల్లోకి వెళ్ళిపోతూ మొత్తం అంతా టౌన్ కూడా వాటర్ మైన్ చేసేసింది. అయితే దీనికి ప్రధాన కారణం ఒకటే, గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు, కాలువలు పొడుకులే తీయలేదు, గడ్డలు మరామతులు చేయలేదు. ఈ కలవట్లు ఏవైతే ఉన్నాయో కలవట్లు కూడా పట్టించుకునే నాదులే లేకపోయాడు. ఏ చిన్న వర్షం పడినా నీరంతా స్టాగ్నేట్ అయిపోవడం, నీరుకున్న సమస్య అంతా ఇలా తయారవడం ఉంది. అయితే ఇరిగేషన్ని పెద్దపీట వేస్తూ ఉమ్మడి గవర్నమెంట్లో పోలవరం తర్వాత ప్రతి చిన్నది, మైనరు, మేజరు అన్ని ఇరిగేషన్ని తీసుకెళ్ళి మళ్ళీ రైతులకి సేవ చేయాలనే భావంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతి విషయంలో ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మరమ్మతులు చేయాల్సిన కలవట్లకి, అలాగే ఎక్కడైతే పురుగులు తీసి కాలువల్ని మళ్ళీ పునఃప్రారంభించడం, రైతులకి ఎక్కడ పడినా ఎంత పెద్ద వర్షం పడినా కానీ పొలాలను అయితే మాత్రం నష్టపరచకుండా ఉండే ప్లానింగ్ కూడా